నేను విలీనం చేసుకోలేదే, ఉమ్, ఏఐడిఎంకే నేను విలీనం చేసుకోలేదే. ప్రతిసారి బీజేపీ మీద బురద వేస్తారు, చేసేదే వీళ్ళు మహారాష్ట్రలో శివసేన విలీనాలు. కూడా అంతే. మహారాష్ట్రలో శివసేన నేను విలీనం చేసుకోలేదే, లేదు అదే. ఎన్సీపీ నేను విలీనం చేసుకోలేదే, ఎన్సీపీ కూడా డివిజన్ అయింది కదా, విలీనం చేసుకోలేదే. లేకపోతే రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ పార్టీని విలీనం చేసుకోలేదే, నితీష్ కుమార్ పార్టీని విలీనం చేసుకోలేదే. వాళ్ళు ప్రాంతీయ పార్టీలను ప్రోత్సహిస్తారు, కూటమి కడతారు, కూటమి కట్టి ప్రాంతీయ పార్టీల పైన ఆధిపత్యం వాళ్ళది ఉండాలని కోరుకుంటారు. అవును. వాళ్ళ బలం లేనప్పుడు సర్దుకుంటారు, లైక్ ఆంధ్రాలో. అలాగే బలం పెరిగిన తర్వాత పైకి ఎక్కుతారు, లైక్ కర్ణాటక తరహాలో. విలీనాలు ఎక్కడా చేసుకోరు వాళ్ళు. వీళ్ళంతటి వీళ్ళు ఎవరన్నా వెళ్తే చేసుకుంటారేమో తెలియదు, వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళే ఉద్దేశం లేదు. రెండోది, విలీనం కోసం వాళ్ళు ఎప్పుడు బార్గెనింగ్ చేయరు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కవితకి తెలియనంత అమాయకురాలు ఏం కాదు అది. లెక్కర్ కేసులో ఆమెను అరెస్ట్ చేశారనేదా ఇంత రాద్దాంతో, లేదంటే నిజంగా తెలంగాణ రాజకీయాలు ఏమన్నా రేపు ఎలక్షన్స్ వచ్చే ముందుకు ఏమన్నా మారే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఏమి లేదు, ఆస్తుల పంపకం తగాదా, పవర్ పంపకం తగాదా, ఈ రెండు. ఇక్కడ షర్మిల ఏంటి, రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు నాకు ఇవ్వకపోవడం వల్ల నేను ఎట్ అయ్యానని ఫీల్ అవుతాం, అన్నకి ఇవ్వాలని అడుక్కుంది, ఇవ్వలేదు కాబట్టి కోపం వచ్చింది ఆమెకి. ఆస్తిలో వాటాతో పాటు రాజకీయంలో కూడా వాటా కావాలా, నాన్న వారసులం మేము అన్నటువంటి. నువ్వు మరి అత్తారింటి వైపు నుంచి కదా